హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీల్ బాక్స్. ఈరోజు మీల్ బాక్స్లో ఎంతో టేస్టీ చికెన్ మంచూరియన్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెట్టే చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ పీసెస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇది ఒక 1 అవర్ అన్నా కలిపి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. అందుకని ముందే చేసి పెట్టుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్. ఈ చికెన్ పీసెస్‌కి హాఫ్ ఎగ్ సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి ఎగ్ కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రైయింగ్‌కి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేసి దోరగా వేయించుకుందామండి. రెండు వైపులా కదుపుతూ మంచిగా వేయించుకుందాము. అట్లాగే మిగతా పీసెస్‌ని కూడా వేయించి పక్కన పెట్టుకుందామండి. వీటిని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 4 వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. కొంచెం జింజర్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేంత ఆనియన్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ ఇది మ్యాగీ హాట్ అండ్ స్వీట్ ది టమాటా సాస్ అండి. ఇది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ ఇది, లేదా షెజ్వాన్‌ది సాస్ అయినా మీరు వేసుకోవచ్చు. కారం మాత్రం వేయొద్దు. వైట్ పెప్పర్. ఇప్పుడు ఇందులో ఇది వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇందాక చికెన్ పీసెస్ కోసం వేసుకున్నాం. ఇప్పుడు ఈ సాస్ కోసం వేసుకుంటున్నాము. బాగా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేయాలండి. 1 టేబుల్ స్పూను నేను ఫుడ్ కలర్ వేశాను. ఇది ఆప్షనల్. మీకు కలర్‌గా కావాలి అంటే వేసుకోండి. లేదంటే లేదు. కొంచెంగా కొత్తిమీర తరుగు. ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్‌లో ఈ చికెన్ పీసెస్‌తో పాటు ఆనియన్, లెమన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. ఇట్లాంటి స్నాక్స్ ఈ రైనీ సీజన్‌లో చాలా బాగా అనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.